అందరికీ నమస్కారం అండి. రాగిపిండి దోశ. ఒక గ్లాసు మినపప్పు 2 గంటలు నానబెట్టి ఒక 2 గ్లాసెస్ రాగిపిండి కలుపుకుంటే ఈ దోశ బాగుంటుంది. అంతకుముందు వీడియోలలో ఉంది చూడండి మీరు కావాలంటే. రాధా జిల్లేపల్లని కొడితే టేస్ట్ ఆఫ్ హోమ్ అని వస్తుంది, మీరు చూడొచ్చు, మిగతా వీడియోస్ కూడా చూడొచ్చు. చాలా బాగుంటుంది ఈ దోశ. 2 అవర్స్లోనే రెడీ చేసుకోవచ్చు ఈ దోశ. మనం 2 అవర్స్ నానితే మినపప్పు సరిపోతుంది. వెంటనే మిక్సీలో వేసుకొని మనం పిండి వెంటనే కలుపుకొని దోశ వెంటనే వేసుకోవచ్చు. ఇది మార్నింగ్ కూడా బాగుంటుంది, కాకపోతే కొంచెం లైట్గా పులుపు వస్తుంది. కావాలంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి పిండి, అట్లా 2-3 డేస్ అయినా వాడుకోవచ్చు దోశ పిండి. అలాగే దీంట్లోకి పల్లి చట్నీ అయినా సరే, అల్లం చట్నీ, ఉల్లిపాయ చట్నీ, ఏ చట్నీ అయినా బాగుంటుంది. పుదీనా చట్నీ ఏదైనా బాగుంటుంది. నేను మాత్రం ఆలు, ఉల్లికాడలు, టమాటా, ఆలు మెత్తగా స్మాష్ చేసి ఉడకబెట్టి స్మాష్ చేసి 3 కలిపి నేను కర్రీ చేసిన దోశలోకి చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా అండి? మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కూడా పెట్టండి. ఓకేనా అండి? నమస్తే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అక్కడ బెల్ కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అప్పుడు మా వీడియోస్ మిస్ అవ్వరు. థ్యాంక్ యూ.